హలో అండి, నేను మీ డాక్టర్ అనుష రెడ్డి, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 ఫర్టిలిటీ సెంటర్ వరంగల్ బ్రాంచ్. ఈరోజు నేను ఈ వీడియోలో ఒక వెరీ ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడదామని అనుకుంటున్నాను. కొంతమంది పేషెంట్స్ 1 టైమ్ 2 టైమ్స్ ఐవీఎఫ్ ఫెయిల్ అయ్యాక నెక్స్ట్ ఏం చేయాలి, మా ఎగ్స్ తోటి మేము కన్సీవ్ అవ్వలేమా, డోనర్ ఆప్షన్కి వెళ్ళాలా అని అడుగుతుంటారు. సో ఇలాంటి వాళ్ళ గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. యూజువల్గా ఒకసారి 2 సార్లు ఐవీఎఫ్ ఫెయిల్ అయినప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి, నెక్స్ట్ మీరు ఒక మంచి హాస్పిటల్, ఒక మంచి డాక్టర్ దగ్గరికి కన్సల్ట్ అవ్వాలి. సో ఆ డాక్టర్ ఏం చేస్తారు, మీ ఫర్టిలిటీ డాక్టర్ అంటే అసలు ఫస్ట్ మీ రిపోర్ట్స్ అన్ని ఎవాల్యుయేట్ చేసుకొని అసలు ఐవీఎఫ్ ఎందుకు ఫెయిల్ అయింది, మీకు ఎన్ని ఎగ్స్, ఎన్ని ఫాలికల్స్ స్కాన్లో కనిపిస్తున్నాయి, ఎన్ని ఫాలికల్స్ కనిపించినప్పుడు మనం ఏ ప్రోటోకాల్ ఇంజెక్షన్స్ పెట్టాము, ఏ ఇంజెక్షన్స్ పెడితే మనకి ఎగ్ గ్రోత్ ఏ రోజుకి రెడీ అయింది, ఎన్ని అనుకుంటే ఎన్ని ఎగ్స్ వచ్చాయి, ఏ క్వాలిటీలో ఉంది, ఎగ్ క్వాలిటీ ఏమన్నా పూర్ ఉందా, ఎగ్ లోపలికి స్పర్మ్ కలిపినప్పుడు ఐవీఎఫ్ చేసినా ఇక్సీ చేశారా, స్పర్మ్ కలిపినప్పుడు బేబీస్ ఎలా తయారీ అవుతున్నాయి, మీకు ట్రాన్స్ఫర్ చేసింది 3వ రోజు పిండమా 5వ రోజు పిండమా, సో 5వ రోజు పిండం అయితే క్వాలిటీ ఎలా ఉంది, ఏ గ్రేడింగ్లో ఉంది, గ్రేడ్ 1లో ఉందా, గ్రేడ్ 2లో ఉందా, గ్రేడ్ 3లో ఉందా, ఎలాంటి ఎంబ్రియోస్, మనం ఎన్ని ఎగ్స్ అనుకున్నాము, ఎన్ని ఎంబ్రియోస్ తయారీ అయింది, ఎంబ్రియో గ్రేడింగ్ క్వాలిటీ ఎలా ఉంది అని, అసలు ఏ క్వాలిటీ ఎంబ్రియోస్ ట్రాన్స్ఫర్ చేస్తే నెగిటివ్ వచ్చింది, ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు మన గర్భసంచి పొరలు ఎలా ఉన్నాయి, క్వాలిటీ ట్రిపుల్ లైన్ ప్యాటర్న్లో ఉందా, వాస్కులారిటీ కరెక్ట్గా, బ్లడ్ ఫ్లో సరిగ్గా ఉందా అన్నది చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఒకసారి మీ ఫైల్స్ అన్నీ ఎవాల్యుయేట్ చేసుకొని ఏ ప్రోటోకాల్ ఫాలో అయ్యారో చూసుకొని మీకు తగ్గ ప్రోటోకాల్ ఏంటి అన్నది ఫైనలైజ్ చేసుకొని నెక్స్ట్ ప్లాన్ చేసుకోవాల్సింది ఉంటుందండి. కొంతమందికి ఎంత టాప్ క్వాలిటీ బ్లాస్టోసిస్ట్ పెట్టినా కూడా ఫెయిల్ అవుతుంది. 1 టైమ్ 2 టైమ్స్ రిపీటెడ్గా 2 or 3 టైమ్స్ ఫెయిల్ అయ్యాక వాళ్ళు నెక్స్ట్ ఏం చేసుకోవాలి, డోనర్ ఆప్షన్స్కి వెళ్ళాలా, మా ఎంబ్రియోస్ తోటి అసలు ఫెయిల్ ఎందుకు అయింది, ఈజ్ ఇట్ ఎంబ్రియో రిలేటెడ్ ఫ్యాక్టర్స్ వల్ల ఫెయిల్ అయిందా, గర్భసంచి అతికించుకోవట్లేదా, నెక్స్ట్ ఇంకేమన్నా చేసేది ఉందా అని అడుగుతుంటారు. సో ఇలాంటి వాళ్ళ గురించి ఒక రీసెంట్ అడ్వాన్సెస్ ఐవీఎఫ్లో ఏముంది అంటే పీజీటీఏ అండ్ ఎరా అండి. సో ఈ పీజీటీఏ టెక్నాలజీ ఎందుకు వాడతాము అని అంటే, యూజువల్గా మనం బ్లాస్టోసిస్ట్ గ్రేడింగ్ చేసేటప్పుడు బయట కనిపించిన బ్లాస్టోసిస్ట్ ఎలా ఉంది, సైజ్ ఎలా ఉంది, సెల్స్ అన్నీ ఈక్వల్గా ఉన్నాయా, ఎన్ని సెల్స్ ఉన్నాయి, మార్ఫలాజికల్గా మనకి ఎలా కనిపిస్తుంది ఎంబ్రియో, దాన్ని బట్టి గ్రేడ్ 1 గ్రేడ్ 2 గ్రేడ్ 3 ఇస్తాం. కాకపోతే ఎంబ్రియోలో జెనెటికల్గా ఎంబ్రియో ఎలా ఉంది, జెనెటికల్గా బేబీ ఎలా ఉంది అన్న దాని గురించి మనం చెక్ చేయము. నార్మల్ ప్లెయిన్ ఐవీఎఫ్లో జెనెటికల్గా ఎలా ఉంటుంది, పేరెంట్ మేము ఇద్దరం, మదర్ అండ్ ఫాదర్ ఇద్దరు బాగానే ఉన్నారు కదా, బేబీకి జెనెటికల్ ఇష్యూస్ ఎందుకు వస్తాయి అని అంటే, ఎస్ అండి, మీరు మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరూ జెనెటికల్గా బాగానే ఉన్నా మీ ఎగ్ తయారీ అయ్యేటప్పుడు ఎంబ్రియో జీన్స్ అనేవి విడిపోతాయి, క్రోమోజోమ్స్ విడిపోతాయి, స్పర్మ్ తయారీ అయ్యేటప్పుడు క్రోమోజోమ్స్ విడిపోతాయి, బేబీ తయారీ అయ్యేటప్పుడు ఎగ్ స్పర్మ్ కలిసినప్పుడు క్రోమోజోమ్ మిక్సింగ్ జరిగినప్పుడు జెనెటికల్గా అబ్నార్మల్ బేబీస్ తయారీ అయ్యేదానికి స్కోప్ ఎక్కువగా ఉంటుంది. ఇది ఎవరికైనా ఉంటుంది. అవుట్ ఆఫ్ 10 మెంబర్స్ 2 మెంబర్స్కి అబార్షన్స్ అయ్యేదానికి స్కోప్ ఉంటుంది బికాస్ ఆఫ్ జెనెటికలీ అబ్నార్మల్ బేబీస్ తయారీ అవ్వడం వల్ల. కాకపోతే కొంతమందికి రిపీటెడ్గా అబార్షన్స్ జరుగుతుంటాయి, రిపీటెడ్గా ఎంబ్రియోస్ ఇంప్లాంట్ అవ్వవు. సో ఇలాంటి వాళ్ళకి అలాంటి ఎంబ్రియోస్ అబ్నార్మల్, జెనెటికల్గా అబ్నార్మల్ ఎంబ్రియోస్ ఉండేదానికి స్కోప్ ఎక్కువగా ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళకి వాళ్ళ తయారీ అయిన ఎంబ్రియోస్ ఐవీఎఫ్లో వాళ్ళకి తయారీ అయిన ఎంబ్రియోస్ అన్నీ కూడా బయటనే ఉంటాయి. కాబట్టి ఈ జెనెటికల్ బేబీస్లో ఒక పార్ట్ తీసి జెనెటిక్ టెస్టింగ్ చేసి ఏ బేబీ అయితే జెనెటికల్గా బాగుందో అలాంటి బేబీనే ట్రాన్స్ఫర్ చేస్తాము. సో దిస్ ఇస్ కాల్డ్ అడ్వాన్స్డ్ ఐవీఎఫ్ పీజీటీఏ. ఇది ఎవరికి చేస్తాము అని అంటే, రిపీటెడ్గా మోర్ దెన్ 2 టైమ్స్ మంచి టాప్ క్వాలిటీ ఎంబ్రియోస్ పెట్టినా అతకట్లేదు, ఫీమేల్ ఏజ్ మోర్ దెన్ 35, 40, 38, 40 ఉంది, మేల్కి సీవియర్ ఫ్యాక్టర్ అనామలీస్, సీవియర్ స్పర్మ్ అనామలీస్ ఉన్నాయి, లెస్ దెన్ 5 మిలియన్ కౌంట్ ఉంది, లెస్ దెన్ 2 మిలియన్ 3 మిలియన్ కౌంట్ ఉంది, మార్ఫలాజికల్గా పూర్ స్పర్మ్ ఉంది, లేదంటే ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ ఏమన్నా జెనెటికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇలాంటి వాళ్ళకి ఇలాంటి అడ్వాన్స్డ్ ఐవీఎఫ్ పీజీటీఏ చేసుకోవాల్సింది ఉంటుంది. కొంతమందికి ఈ పీజీటీఏ చేసుకోవడం వల్ల సక్సెస్ రేట్స్ అనేవి కాస్తంత బెటర్గా ఉంటుందండి. యూజువల్గా హ్యూమన్ ఎంబ్రియో ఎంత మంచి క్వాలిటీ ఎంబ్రియోకైనా పెట్టినప్పుడు అతికేదానికి స్కోప్ 30 to 40% ఉంటుందండి. కాకపోతే ఇలా జెనెటిక్ టెస్టింగ్ చేసి జెనెటికల్గా నార్మల్ ఎంబ్రియో పెట్టినప్పుడు అతికేదానికి స్కోప్ ఇట్ ఈస్ మోర్ దెన్ 55 to 65% కన్నా ఎక్కువగా ఉండేదానికి ఛాన్సెస్ ఉంటుంది. సో ఇలాంటి ఎంబ్రియో
పెట్టాక కూడా మనకి రిజెక్షన్ అవుతుంది, అతకట్లేదు అని అంటే మేబీ ఏమన్నా గర్భసంచిలో రిసెప్టివిటీ అబ్నార్మాలిటీస్ ఏమన్నా ఉన్నాయేమో అని డౌట్ వస్తుంది. సో ఈ రిసెప్టివిటీ అబ్నార్మాలిటీస్ అంటే ఏంటి అని అంటే యూజువల్గా 5వ రోజు పిండాన్ని మనం 5వ రోజు ప్రొజెస్ట్రాన్ ఇచ్చాక 5వ రోజు పెట్టాల్సిందే ఉంటది. కాకపోతే కొంతమందికి ఈ 5వ రోజు పిండాన్ని కొంతమందికి 4వ రోజే పెట్టాల్సింది ఉంటది, కొంతమందికి 6వ రోజు పెట్టాల్సింది ఉంటది. సో ఎవరికి ఏ రోజు పెట్టాలి? చాలా మందికి అవుట్ ఆఫ్ 100 మెంబర్స్ 95 మెంబర్స్కి 5వ రోజు పిండం 5వ రోజే పెట్టాలి. ఎవరికో ఒకరికి ముందు కన్నా వెనకాల కన్నా పెట్టాల్సి ఉంటుంది. బికాస్ వాళ్ళ గర్భసంచి అప్పుడే అతికించుకోగలుగుతుంది. సో ఈ 5గురు ఎవరికి ఈ ఇంప్లాంటేషన్ విండో అనేది ముందుకు జరుగుతుందా వెనకాలకి జరుగుతుందా అన్నది మనకి కరెక్ట్గా ఈ గర్భసంచిలో ఎరా టెస్ట్ అంటే ఈ పొర ఎండోమెట్రియల్ రిసెప్టివిటీ అసే, ఈ టెస్ట్లో ఏం చేస్తారు అని అంటే ఎగ్జాక్ట్గా బేబీ పెట్టే టైంకి బేబీని పెట్టకుండా మన ఆ పొర తీసి టెస్టింగ్కి పంపిస్తాం. ఇలా టెస్టింగ్కి పంపించినప్పుడు ఎగ్జాక్ట్ టైమింగ్ అనేది ఆ టెస్ట్ వల్ల మనకి రిజల్ట్ అనేది మనకి వస్తుంది. సో చాలా మంది ఈ టెస్ట్ అందరికీ చేయొచ్చు కదా మేడం, వై నాట్ ఎవ్రీవన్ డస్, అందరికీ ఈ టెస్ట్ చేస్తే సక్సెస్ రేట్స్ ఎక్కువగా ఉంటాయి కదా అని అంటారు. కాకపోతే ఈ టెస్ట్ చేసినప్పుడు మనకి డిసడ్వాంటేజ్ ఏంటంటే 100 మెంబర్స్లో 95 to 97 మెంబర్స్కి ఈ టెస్ట్ 5వ రోజు పిండం 5వ రోజే పెట్టాలని వస్తుందండి. సో ఎక్కువ అడ్వాంటేజ్ ఉండదు. ఎవరికో ఒకరికి, ఆ ఎవరో ఒకరు ఎవరు అంటే రిపీటెడ్గా మంచి క్వాలిటీ ఎంబ్రియోస్ 5వ రోజు పెట్టినా ఫెయిల్ అవుతుంది. ఇలాంటి వాళ్ళకి, లేదంటే గర్భసంచిలో ఫైబ్రాయిడ్స్, అడినోమయోసిస్, ఎండోమెట్రియోసిస్ ఇలాంటి కండిషన్లో ఈ ఇంప్లాంటేషన్ విండో అనేది అటు ఇటు జరుగుతుంది. సో ఇలాంటి వాళ్ళకి చేసుకుంటే అడ్వాంటేజ్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఇదండి అడ్వాన్స్డ్ ఐవీఎఫ్ టెక్నిక్స్, ఐవీఎఫ్ పీజీటీఏ అండ్ ఎరా. సో మోర్ దెన్ 2 times మంచి క్వాలిటీ ఎంబ్రియోస్ పెట్టాక కూడా సక్సెస్ రేట్స్ ఉండట్లేదు అన్న వాళ్ళు ఈ ఐవీఎఫ్ పీజీటీఏ ప్లస్ ఎరా టెస్ట్ చేసుకోవడం వల్ల వాళ్ళ సక్సెస్ రేట్స్ మోర్ దెన్ 50 to 60% పెంచుకునే దానికి ఛాన్సెస్ అనేవి ఉంటుంది. సో ఇలాంటి అడ్వాన్స్డ్ ఫెసిలిటీస్ అన్నీ కూడా మన 49 ఫర్టిలిటీ సెంటర్లో అవైలబుల్గా ఉందండి. సో మీకు కానీ మీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ ఫ్యామిలీలో కానీ ఎవరికైనా ఇలాంటి అవసరం పడితే ప్లీజ్ డూ షేర్ ద వర్డ్, స్ప్రెడ్ ద వర్డ్ అండి. థ్యాంక్ యూ.